వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జీరోగా నిలవబోతోందని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు జోస్యం చెప్పారు. తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు బీజేపీ గెలవబోతోందని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఎంపీగా ఎవరు పోటీ చేసినా ఓటమి ఖాయమని అన్నారు. బీజేపీ ఎక్కడుందో పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావుకు చూపిస్తామని సవాల్ విసిరారు. తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ 10 సార్లు వస్తే 10 సార్లు కేసీఆర్ మొహం చాటేశారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి ఓట పెట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గుడ్డిగాడిదల పనులుగా మీరా మాటలు బాగా వస్తాయి వల్ల తెలంగాణలో బీజేపీ లేదు, మెదక్లో బీజేపీ లేదు. ఒకసారి దుబ్బాకలో చూపెట్టినాం, రేపు మళ్ళీ మెదక్లో కూడా చూపెడతాం. మేము భారతీయ జనతా పార్టీ ఉన్నదా లేదా, తెలంగాణలో నాకెన్ని సీట్లు వస్తాయి, మీకెన్ని తోలుగుడ్లు వస్తాయి. బిగ్ జీరో. బీఆర్ఎస్ విల్ బి ఏ బిగ్ జీరో ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్స్. ఒక్క సీటు తెచ్చుకోమని చెప్పారు ఆ కుటుంబానికి. నిజంగా మీకు చేతనైతే, మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు చేసిన 10 ఏళ్ల పాలన మీరు గొప్పగా చేసినామని అనుకుంటే, నేను ఓపెన్గా సవాల్ విసురుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకి. మాటలు బాగా మాట్లాడుతూ ఉన్నారు రోజు తలుపులు పెట్టుకొని. మీ 5 ఉన్నారు కదా, ఆల్రెడీ పోటీ చేసిన వాళ్ళు 4. దొడ్డిదారులు వచ్చిన సటకుని కొడుకు సంతోష్ 5 ఉన్నారు కదా. మీ 5 పోటీ చేయరు ఎంపీలకి. మీకు నచ్చిన ఎంపీలు పోటీ చేయండి. ఒక్కటి గెలువరు మీ కుటుంబంలోకి వెళ్ళి. మీ 5 ఒక్కటి గెలువరు కుటుంబంలోకి వెళ్ళి పోటీ చేసి. కేసీఆర్ గారు చేస్తారా, కేటీఆర్ గారు చేస్తారా, హరీష్ చేస్తారా, కవిత చేస్తారా, సటకుని కొడుకు సంతోష్ చేస్తారా, మాకు సంబంధం లేదు. మీ 5 రాండి పోటీలోకి. తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది, మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు కర్రు కాల్చి వాత పెడదామా అని. నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ సీట్లలో బీజేపీ విల్ బి ద నెంబర్ 1 పార్టీ. We will get highest seats in Telangana when compared with other political parties that are existing.